హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచులు. ఈరోజు నేను మీకు మా చెట్టుకి కాసిన టమాటాలు చూపిస్తున్నానండి. చూడండి ఎంత బాగున్నాయి కదండి. ఈ టమాటాలు అన్నీ కూడా నేను కడుక్కుని ఇలా పెట్టుకున్నానండి. ముచ్చుకుతో కోసిచ్చారు నాకు. ముచ్చుకులతో కోసిచ్చారండి. టమాటా పచ్చడికి అయితే బాగుంటుంది కదా అని చెప్పి కడుక్కుని ఇలా ఫ్యాన్ గాలి కారబెట్టుకున్నాను. ఇవన్నీ కూడాను వీటిని నేను కొన్ని తొడుములు లేవు, కొన్ని తొడుములు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి కానీ నేను పచ్చడి పెట్టుకుంటే టేస్టీగా ఉంటుంది కదా బయట కొన్న కాయల మీద అని చెప్పి నేను తీసుకున్నానండి. ఈ మా తోటలో కాసిన కాయలు నాకు మామగారికి పంపించారు. కాయలు ఈ కాయలు పచ్చడి పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. దోశల్లోకి, ఇడ్లీల్లోకి, రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి కూడా ఈ చట్నీ చాలా బాగుంటుందండి. నేను ఈ చట్నీ చేసి లాంగ్ వీడియో పెడతాను. ఈ కాయలు అయితే చూడడానికి చాలా బాగున్నాయి కదా అని చెప్పి చిన్న వీడియో తీసి నేను పెడుతున్నానండి. ఇంట్లో పండించిన ఆర్గానిక్ కాయగూరలు అంటే చాలా టేస్ట్గా ఉంటాయి కదా. మీలో చాలామందికి తెలుసు, ఎందుకంటే ఎటువంటి మందులు వేయకుండా పండిస్తాము. మన కళ్ళ ముందు పెరుగుతాయి కాబట్టి వన్స్ ఒకసారి ఇట్లకి అలవాటైతే మనం బయట తినడం చాలా కష్టంగా ఉంటుంది కదండి. కానీ ఇప్పుడు ఈ సిటీలో ప్లేస్ లేక మనం అన్నీ బయటే కొనుక్కుంటున్నాం. నాకు మా అమ్మగారు ఎప్పుడు పంపించినా వాటితో నేను ఏదో వెరైటీ చేసుకుంటాను. దొండకాయలు ఉంటాయి పంపిస్తారు, చిక్కుడుకాయలు పంపిస్తారు, వంకాయలు నేను పెడుతూ ఉంటాను కదండి. వీటితో ఇప్పుడు కొంచెం నేను నిలవ పచ్చడి పెడతాను, అది కూడా లాంగ్ వీడియో పెడతాను. మా ఛానల్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. ఆర్గానిక్ టమాటాలు. బాయ్ అండి.